అందరికీ నమస్తే. 99 టీవీ లా అండ్ జస్టిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ లీగల్ అడ్వైజర్ విజయభాస్కర్ జల్లా గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నువ్వు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క యాక్ట్ గురించి చాలా బాగా వివరిస్తున్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, వెళుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువైపోతుంది సార్. ఎక్కడ చూసినా కానీ అది ఈ ప్రాంతం, ఈ ప్రదేశం అని లేకుండా ఇక్కడ అక్కడ అని కాకుండా చాలా చోట్ల కూడా చాలామంది, అది మేలు కావచ్చు, ఫీమేల్ కావచ్చు, కొన్ని రకాలుగా కూడా గురయ్యేటువంటి ఇట్లా సెక్సువల్ అసాల్ట్స్కి సంథింగ్ ఇట్లా గురవుతున్నారు, హెరాస్మెంట్స్కి గురవుతున్నారు. ప్రత్యేకించి హెరాస్మెంట్స్కి గురవుతున్నారు. ఇలాంటి వారికి చట్టంలో ఏ విధమైనటువంటి రక్షణ ఉంది, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వివరించండి సార్. జనరల్గా మనకి స్త్రీలకి సమాన హక్కుల కోసం వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి నచ్చిన పని చేసుకునే హక్కు అనేది వాళ్ళకు ఉన్నది. నచ్చిన పని చేసుకునే హక్కు అనేది ఇలాంటి మీరు చెప్పిన లాంటి కారణాలు, అంటే పని చేసే చోట వేధింపులు, ముఖ్యంగా లైంగిక వేధింపులు, దానివల్ల ఏంటంటే వాళ్ళు పని చేసుకునే వాతావరణం వాళ్ళకు ఉండదు. వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, లేకపోతే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యి ఇంట్లో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. దీని పరిష్కారం కోసమే ఈ పోష్ యాక్ట్ అని చెప్పేసి మనము తీసుకురావడం జరిగిందనమాట. ఇదేంటంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ఓకే. అంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు అనే చట్టం అనేది తీసుకురావడం జరిగింది 2013లో. ఈ చట్ట ప్రకారం ఏంటంటే దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే పని చేసే చోట అవి ప్రశాంతంగా వాళ్ళు పని చేసుకోవాలి, ఎలాంటి హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్ అనేది లేకుండా. ఒకవేళ ఉంటే కనుక దాన్ని అంటే యాజమాన్యం ప్రివెంట్ చేయాలి, దానిని ప్రివెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది అలాంటి సమస్య ఉత్పన్నమైతే తర్వాత దీన్ని కంప్లైంట్ చేయడానికి, దాన్ని విచారించడానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలి. తర్వాత దాని యొక్క పరిష్కార మార్గాలు, లేకపోతే నష్టపరిహారం, ఇట్లాంటివి అనేది కూడా ఈ చట్టంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో దీంట్లో అంటే కేవలం ఫీమేల్కేనా సార్, ఇది మేల్ కూడా ఉంటుంది? ఫీమేల్ కోసమే. ఓకే. కానీ ఈ చట్టం ద్వారా, అంటే ఈ చట్టం పేరులోనే ఉంది వర్క్ ప్లేస్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్పి. సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు స్త్రీలకు సంబంధించిన మాత్రమే. కాబట్టి ఒక పురుషుడు కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, స్త్రీలు మాత్రమే. ఒకవేళ దీంట్లో ఇప్పుడు గత యాక్ట్స్లో చెప్పినట్లుగా, మీరు గత ఎపిసోడ్స్లో చెప్పినట్లుగా, వీళ్ళు ఏ విధంగా కూడా కంప్లైంట్ రైజ్ చేయాలి? ఒకవేళ కంప్లైంట్ చేయడానికి వాళ్ళు కూడా హెజిటేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళు బయటకు పేర్లు వస్తాయనో, లేకపోతే 10 మందికి తెలిసిపోతుంది, పరువు పోతుందనో, లేకపోతే కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు. సో వీళ్ళు ఏ విధంగా కూడా ఫిర్యాదు చేయొచ్చు? మీరు అన్నట్టుగా ఈ పరువు అనేది చాలా పెద్ద సమస్య అనమాట. దీనికోసమే అంటే అన్యాయం జరిగినా కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితులు అనేది ఉండవు, భరిస్తూ ఉంటారు, ముందుకు రారు. దాంట్లో అవతల వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎట్లా ముందుకు రాదు అని చెప్పేసి ఇష్యూని వాళ్ళు తీవ్రతరం చేస్తూ ఉంటారు. సో దీని కింద ఏంటంటే ఈ చట్టం మెయిన్ గా ఏం చెప్తుందంటే కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఏ విషయమైనా గోప్యత అనేది ఉండాలి. ఏ విషయము కంప్లైంట్ గురించి కావచ్చు, తర్వాత కంప్లైంట్ అంటే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా అన్ని గోప్యంగా ఉంచాలి. విచారణ కూడా గోప్యంగా జరగాలి. విచారణ కూడా కంప్లీట్ గా గోప్యంగా ఉండాలి. ఈవెన్ రిపోర్ట్ కూడా గోప్యతలో భాగమే. కాబట్టి అట్లాంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరికి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే కనుక ఇక్కడ ఇవి గతంలో ఉన్నాయి. వాడికి జనరల్ గా ఐపీసీ, ఏవైతే మన బిఎన్ఎస్ ద్వారా పోలీస్కి కంప్లైంట్ చేసే వెసులుబాటు అప్పుడు ఉంది, ఇది ఇప్పుడు ఉంది. దీనికి ఇది చట్టం అడిషనల్ గా మాత్రమే ఉందన్నమాట ఇది. సో యాజమాన్యం మీద ఒక బాధ్యత పెట్టారు ఈ చట్టం కింద. ఏంటంటే పనిచేసే చోట, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వాలంటరీ ఆర్గనైజేషన్ కావచ్చు, అది ఏ వ్యవస్థ ఏదైనా కూడా కావచ్చు, ఆ ఆఫీస్లో 10 మంది కన్నా ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే గనక, పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే గనక, వాళ్ళు కంపల్సరీ ఒక కంప్లైంట్ కమిటీ అనేది పెట్టాలి. ఇంటర్నల్ కమిటీ అంటాం దాన్ని, అంతర్గత కమిటీ అనేది. వాళ్ళు ఒకటి కంప్లైంట్ కమిటీని వాళ్ళు ఏర్పాటు చేయాలి యాజమాన్యం. ఆ కంప్లైంట్ కమిటీలో ఎవరు ఉండాలి అంటే చైర్పర్సన్ ఒకరు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. చైర్పర్సన్ గా ఒక సీనియర్ ఎంప్లాయీ ఉంటుంది. అదే ఆఫీస్లో ఫీమేలే ఉంటారు. అదే ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీ, ఫీమేల్ ఎంప్లాయీ చైర్పర్సన్ గా ఉంటారు అనమాట. తర్వాత ఇంకా వేరే ఇంకొక 2 మెంబర్లు ఉండవచ్చు, ఎంప్లాయీస్ ని తీసుకోవచ్చు. ఒక థర్డ్ పర్సన్ ని, అంటే
ఎక్స్టర్నల్ మెంబర్ అంటాం. ఓకే. అంటే ఒక ఎన్జిఓ నుంచి, అంటే ఈ యొక్క ఇష్యూస్ మీద పనిచేసి మంచి అవగాహన ఉన్నటువంటి ఎన్జిఓ కానీ, లేదంటే ఒక అడ్వకేట్ ఎవరైనా వ్యక్తిని కానీ వీళ్ళు నియమించుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఓకే. అట్లాంటి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అనేది పెట్టడం జరిగిందన్నమాట. ఇవి మినిమం ఒక చైర్పర్సన్, 2 మెంబర్లు, వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ నుంచే ఉండాలి. ఒక ఎక్స్టర్నల్ మెంబర్, ఓకే. వీళ్ళందరూ కూడా మినిమం ఉండాలి. ఇంకా మాక్సిమం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అనమాట. ఇది కమిటీ. ఓకే. ఈ కమిటీ ఫామ్ చేసిన తర్వాత వీరి యొక్క డీటెయిల్స్, ఈ కమిటీ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మెయిల్ ఐడి ఏంటి అనేది డిస్ప్లే చేయాలి కార్యాలయంలో అందరికీ కనిపించే విధంగా. సో ఎవరైనా ఇలాంటి వేదనలకు గురి అయితే కనుక ఫిర్యాదు ఆ కమిటీకి చేయవచ్చు అనమాట. ఫిర్యాదు అనేది దానికి ఒక టైం బౌండ్ ఉంది. అంటే ఇన్సిడెంట్, లాస్ట్ ఇన్సిడెంట్ ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ అనేది ఒక్కసారి చర్య కాకపోవచ్చు, కంటిన్యూ కావచ్చు. ఒకసారి సరే ఇది ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అనుకోవచ్చు, ఏమో వదిలేయచ్చు, అది రిపీట్ అవుతా కూడా ఉండవచ్చు. సో లాస్ట్ ఇన్సిడెంట్ నుంచి 3 నెలల లోపు ఆమె కంప్లైంట్ అనేది చేయాలి. ఓకే. ఓకే. ఏదైనా బలమైన రీజన్ ఉంది 3 నెలల లోపు చేయకపోవడానికి అంటే అది దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఎక్స్క్యూజ్ చేస్తారు, చేసి కన్సిడర్ చేస్తారు. 6 నెలలైనా కూడా చేయొచ్చు బలమైన రీజన్ ఉంది అంటే. ఎందుకంటే అంత ఈజీగా ఎవరు ముందుకు రారు కదా బాధితులు, దాన్ని మైండ్లో పెట్టుకొని. సో ఎప్పుడైతే వీళ్ళు కంప్లైంట్ చేసిందో అమ్మాయి ఐసీకి, వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ 1 వీక్లో నోటీస్ అనేది రెస్పాండెంట్ పంపిస్తారు. అవన్నీ కాపీస్ కూడా ఆమె మీద అలిగేషన్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఆయనకి ఇస్తారు. తర్వాత వాళ్ళిద్దరిని కూడా హియరింగ్స్ కండక్ట్ చేస్తారు. అవసరమైతే ఆమెకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఎదురు పడకుండా కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సో ఆ విచారణ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ విత్ రికమెండేషన్స్, అంటే ఇది ఏంటి, ఇది అవును నిజమే అని చెప్పేసి ఏమి రిపోర్ట్లో ఎంక్వైరీలో తేలిందా. సో ఇక్కడ ఉన్న ఏదైతే ఆఫీస్లో ఏర్పడినటువంటి కమిటీ కూడా కొత్త రిపోర్ట్ ఇవ్వాల్సి ఈ కమిటీ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎంప్లాయర్కి ఇవ్వాలి, యాజమాన్యానికి ఇవ్వాలి విత్ రికమెండేషన్స్. అంటే నిజమే, ఇది వాస్తవమే, ఇది జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి అతన్ని టెర్మినేట్ చేయండి, లేదంటే ట్రాన్స్ఫర్ చేయండి, ఫైల్ ఏదంటే సారీ, చిన్న ఇష్యూ అనుకోండి, సరే సారీ చెప్పించండి, లేదంటే ఏదైనా ఫైన్ వేయండి అనే రికమెండేషన్ తోటి ఒక రిపోర్ట్ అనేది యాజమాన్యానికి ఇస్తుంది. ఈ మొత్తం తతంగం అంతా కూడా మీకు 90 days లోపు కంప్లీట్ చేయాలి. ఎంక్వైరీ అనేది 90 days లోపు కమిటీ కంప్లీట్ చేసి యాజమాన్యానికి రిపోర్ట్ ఇస్తే యాజమాన్యం 60 days లోపు దాని మీద చర్యలు తీసుకోవాలి. 60 days లోపు ఒకవేళ తీసుకోలేదు అంటే చట్టపరంగా పనిష్మెంట్ అనేది వస్తుంది. సో ఆ యాజమాన్యానికి కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. పనిష్మెంట్ అనేది యాజమాన్యం కూడా ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక ఆన్యువల్ రిపోర్ట్ అనేది ప్రతి ఆఫీస్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ, ఒక కార్యాలయం ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ ఇవ్వాలి కలెక్టరేట్ కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్లో ఏముంటాయంటే మొత్తం ఇలాంటి కేసెస్ ఎన్ని వచ్చినవి, ఎన్ని పరిష్కారమైనవి, ఎన్ని పెండింగ్ ఉన్నవి, దానికి ఒక టైం లిమిట్ ఉంది కదా మీకు, 90 days లోపు అవి పరిష్కారం ఎంక్వైరీ కంప్లీట్ కావాలన్నాం కదా, దాన్ని దాటి ఎన్ని నడుస్తున్నవి, ఇవన్నీ రిపోర్ట్ అనేది కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఐసీని, ఇప్పుడు ఇంటర్నల్ కమిటీని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయరో వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. 50,000 వరకు ఫైన్ ఉంది. అయినా రిపీట్ అయితే 50,000 ఏంటి, దానికి డబుల్ అమౌంట్తో పాటు వాళ్ళ లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ చేసే అవకాశం కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఉంటుంది. కాబట్టి ఐసీ అనేది మ్యాండేటరీగా ప్రతి ఆఫీసు పెట్టాలి. సో ఆన్యువల్ రిపోర్ట్ ఇవ్వకపోతే కూడా అదే పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ కమిటీ అనేటువంటిది ప్రతి ఆఫీసులో ఉండాలంటారు. ప్రతి ఆఫీస్లో ఉండాలి. సో ఈ ఎంక్వైరీ జరుగుతున్న టైంలో మళ్ళీ కొన్ని ఆల్టర్నేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సర్వేవర్ ఉన్నారు, ప్రైమ్ విక్టిమ్ ఉంది, సో ఆమె బాగా డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ టైంలో ఆమె మళ్ళీ ఆఫీస్ని ఫేస్ చేసే పరిస్థితులు ఆమెకి లేవనుకోండి, సో ఆమెకి పెయిడ్ లీవ్ ఇవ్వాలి 3 months వరకు. ఈ ప్రొవిజన్ కూడా, ఈ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అనమాట. అవసరమైతే ఆమె రిక్వెస్ట్ చేస్తే ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అంటే ఆమె కోరుకుంటేనే ఆమె ట్రాన్స్ఫర్ చేయాలి, అదర్వైజ్ ఆమె ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా రెస్పాండెంట్ ని ఆమె ట్రాన్స్ఫర్ చేయమని కోరుకుంటే రెస్పాండెంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదంటే ఆమె తన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే ఆమెని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదంటే ఆమెకి పెయిడ్ లీవ్స్ 3 months అనేది ఇవ్వడం కానీ చెయ్యాలి. మొత్తం కంప్లీట్ లాస్ ఆఫ్ పే లేకుండా మళ్ళీ ఆమెకు ఉన్న లీవ్స్ కి అడిషనల్ గా ఇవి, ఆమెకున్న లీవ్ కి అదనం ఇవి, ఇలాంటి ఏర్పాటు అనేది చేయాలి. మొత్తం విషయం అంతా కూడా కాన్ఫిడెన్షియల్ గా అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ సార్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ అది నిరూపించుకునేటువంటి బాధ్యత, ఇప్పుడు మీరు గతంలో ఎపిసోడ్లో చెప్పినట్టుగా పోక్సోలో
ఎవరైతే ఆ అభియోగం మోపబడ్డారో వాళ్ళు నిరూపించుకోవాలి. ఇక్కడ ఎవరు నిరూపించుకోవాలి? ఇక్కడ ఏంటంటే అలిగేషన్ పెట్టినప్పుడు ఎవిడెన్సెస్ అనేది ఆమె సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది వాట్సాప్ మెసేజ్ కావచ్చు, లేకపోతే వేరే ఏవైనా కూడా కావచ్చు. తర్వాత కమిటీ పరిశీలిస్తుంది. ఓకే. పరిశీలిస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఓకే నిర్ధారణ ఉన్నది, దీనిలో ప్రేమ ఫేసియా ఉంది అనుకుంటే వాళ్ళు రికమెండ్ చేయొచ్చు. అంతే. అంతే. సో ఈ విధంగా కూడా మహిళలు వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశాల్లో ఈ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవచ్చు. అయితే మనం అనుకున్నాం వర్క్ ప్లేస్ అంటే ఇప్పుడు ఒక ఆఫీసు, తర్వాత ఎంప్లాయీస్ ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఇంటర్నల్ కమిటీ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళ కంప్లైంట్ వాళ్ళకి ఇవ్వచ్చు అనుకున్నాం. కానీ కొన్ని ఎట్లా ఉంటుందంటే డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఆఫీస్ అంటూ లేదు కదా. ఇప్పుడు ఏదో ఒక గృహ నిర్మాణం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఆఫీస్ అంటూ లేదు కదా, కార్మికులు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి? మనం ఇక్కడ ఏమనుకున్నాం, 10 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటేనే ఐసీ పెట్టాలనుకున్నాం. మరి లేని కార్యాలు చిన్నవి చిన్న హోటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి? దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం అనేది ఇక్కడ దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం వీటిని ఇంటర్నల్ కంప్లైంట్ అన్నట్టుగా లోకల్ కమిటీస్ అని ఉన్నాయి. అక్కడ లోకల్ కమిటీస్ అనేవి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఆర్డర్ ద్వారా ఒక లోకల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరు ఉండాలి లోకల్ కమిటీలో అంటే కనుక ఒక ఎమినెంట్ ఉమెన్ ఎవరైనా కూడా, అంటే ఈ ఇష్యూస్ మీద బాగా పనిచేసే పేరున్న ఒక సోషల్ వర్కర్ కావచ్చు, లేకపోతే ఎన్జిఓ కావచ్చు, ఎవరో ఒకరు ఆమె చైర్పర్సన్ గా ఉంటారు. తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో, తాలూకా లెవెల్లో ఎవరో ఒకరు ఎంప్లాయీస్ వాళ్ళని తీసుకొచ్చేసి మెంబర్గా పెడతారు. ఇద్దరు ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉండాలి. ఇందాక ఐసీలో ఒకరు ఎక్స్టర్నల్ మెంబర్ అనుకున్నాం కదా, ఇక్కడ మినిమం 2 ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉండాలి. అంటే ఎన్జిఓస్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా కూడా ఉండాలి. సో ఇవి మినిమం అనమాట. ఈ మ్యాక్సిమం ఎవరైనా పెట్టుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఐసీ ఫామ్ కాదో వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. లోకల్ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు. డొమెస్టిక్ వర్కర్ కూడా వచ్చేసి లోకల్ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు. కొన్ని సందర్భంలో మనము కార్యాలయంలో యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది ఐసీ అనుకున్నాం. సో ఇక్కడ ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళే సమ్ సెక్సువల్ హరాస్మెంట్ చేశారు అనుకోండి, మనం ఏమని భావించాల్సి వస్తుంది? ఆ కమిటీ ఆయన ఫామ్ చేసిందే కాబట్టి, అందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీసే కాబట్టి ఆయన కంట్రోల్లో ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ అనేది సహజంగా ఉంటుంది కాబట్టి విక్టిమ్ కి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండదు. అలాంటి కండిషన్ లో కూడా ఐసీ మినహాయించి ఎల్సీకి ఆమె కంప్లైంట్ చేసుకోవచ్చు. లోకల్ కమిటీకి ఆమె కంప్లైంట్ చేసుకోవచ్చు. సేమ్ ఈ లోకల్ కమిటీ కూడా విచారణ చేసేసి ఇందాక చెప్పిన విధంగానే ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి. దాని ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది అన్నమాట. ఇక్కడ జరిగినటువంటి దారుణం ఏదైతే ఉంటుందో, ఆ దారుణం జరిగింది, లేకుంటే అక్కడ ఆ విధమైనటువంటి హెరాస్మెంట్ జరిగిందని నిర్ధారణ అయితే సార్ ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి? అయితే ఇది ఏంటంటే సివిల్ రెమెడీ ఇక్కడ. ఇప్పుడు జనరల్ గా మీకు ఏదైనా సెక్సువల్ హరాస్మెంట్ జరిగితే ఇంతకుముందు మనము పోలీస్ కేసు ఇచ్చుకునే వాళ్ళం, పోలీస్ కేసు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ కేసు ఇవ్వచ్చు, అవసరమైతే కమిటీ కూడా ప్రైమా ఫేసియా ఉంది అనుకుంటే పోలీస్ కేసు రిఫర్ చేయొచ్చు. అదనంగా ఈ సివిల్ రిలీఫ్స్ అనమాట. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ లో ఏముంటుంది, జనరల్ గా అవతల వాడికి శిక్ష పడుతూ ఉంటుంది, కానీ ఈమెకి రిలీఫ్స్ ఉండాలి కదా వర్క్ ప్లేస్ లో. ఆ రిలీఫ్స్ కల్పించడం కోసమే ఇక్కడ అనమాట. ఇక్కడ శిక్షకు బదులుగా పనిష్మెంట్స్, అంటే ఏ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయంటే అతన్ని టెర్మినేట్ చేయడం, అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఈమెకి లీవ్స్ ఇవ్వడం, లేకపోతే ఈమెని ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటి రిలీఫ్స్ అనేది ఇక్కడ జరుగుతుంటాయి అనమాట. అంటే ఒక మంచి సేఫ్టీ వర్క్ ఎన్విరాన్మెంట్ ని ఆమెకి కల్పించే బాధ్యత అనేది వాళ్ళ మీద ఉంటుంది, యాజమాన్యం మీద ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్ గురించి కూడా చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.